అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎదురుగారులకు అరటి, బొప్పాయి పంటలు నేలకురిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పోచిగాన లంకలో పుప్పాలు వేసని ఎకరం వారి తోట తప్పగా పడిపోయింది. దాంట్లో 1,50,000 ఖర్చులైనవి. మళ్ళీ తీసేయాలంటే రైతు ఏం చేయాలని అర్థం కాకుండా ఉంది. అది తీయడానికి 50,000 కూడా బయటకు వచ్చేది ఏం చేయాలనేది తోసుకోకుండా ఉంది. ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటే మళ్ళీ రైతు ఏదైనా పైరు వేయగలడు, లేకపోతే ఏం చేయాలనేది అర్థం కాకుండా ఉంది. అయోమయంలో పడ్డాం. పోచిగాన లంకలో పుప్పాలు వేసని ఎకరం వారి తోట తప్పగా పడిపోయింది. దాంట్లో 1,50,000 ఖర్చులైనవి. మళ్ళీ తీసేయాలంటే రైతు ఏం చేయాలని అర్థం కాకుండా ఉంది. అది తీయడానికి 50,000 కూడా బయటకు వచ్చేది ఏం చేయాలనేది తోసుకోకుండా ఉంది. ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటే మళ్ళీ రైతు ఏదైనా పైరు వేయగలడు, లేకపోతే ఏం చేయాలనేది అర్థం కాకుండా ఉంది. అయోమయం. నేను ఎకరం బొప్పాయి తోట వేసాను. మొక్క 16 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను. ఇప్పటికి ఏదన్నా కానీ 3 లక్షల రూపాయల దాకా పెట్టుబడి పెట్టాను. రాత్రి వర్షానికి గాలిపులు వచ్చి చేనంతా చాలా మట్టికి ఇరిగిపోయిందండి. ఇప్పుడు ఏమి చేయాలో రైతుకి దిక్కుతోచిన పరిస్థితిలో ఉంటాడు. అది ఏదైనా ప్రభుత్వం ఆదుకుని మొన్న మధ్య అక్టోబర్ 22 గాలి వాన వచ్చి అప్పుడు అరతోటలు పడిపోయినాయి, బొప్ప మొక్కలు పడిపోయినాయి. అప్పుడు ఎట్టగొట్ట మట్టి పొట్టేసి ఇప్పుడు దాకా దాన్ని ఇది చేసుకొచ్చామండి. మళ్ళీ మే నెల వచ్చేటప్పటికి మళ్ళీ అరతోటలు పడిపోయినాయి, మళ్ళీ బొప్ప మొక్కలు పడిపోయినాయండి. రైతు చాలా దండగండి. ఏదైనా కానీ ప్రభుత్వం ఆదుకుంటే రైతు ఏదైనా గట్టెక్కగలుగుతాడు, లేదంటే రైతు అసలు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉంటాడండి.